కాకినాడ జిల్లా తూని మండలం ఒక వాచ్మెన్ కూతురు 3 సంవత్సరాల పాప పేరు జ్ఞానవి తప్పిపోయి ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒక పక్క హోంమంత్రి అనిత గారు పర్యవేక్షణ చేస్తున్నారు, ఇంకొక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరా తీస్తున్నారు. అందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ఊరి గ్రామస్తులు కూడా నిద్రాహారాలు మాని మరీ వెతుకుతున్నారు. కానీ ఎంత వెతికినా సముద్రంలో గుండు సూదిని వెతికినట్టే ఉంది. నిజానికి ఈ పాప మిస్సింగ్ అయి 10 రోజులు అవుతుంది. మీడియాలో కథనాలు కూడా రకరకాలుగా వస్తున్నాయి. కానీ మన ఛానల్లో మాత్రం ఒక్క వీడియో కూడా పెట్టలేదు. ఎందుకంటే బాధ తప్ప ఏమీ లేదు. ఆ పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క దొరికింది. ఆ కుక్క ఇప్పుడు చనిపోయింది. ఆ పాప ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు దొరకట్లేదు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ కుటుంబాలని వదిలేసి, తమ ఇంట్లో ఉన్న పిల్లల్ని వదిలేసి తీవ్రంగా వెతుకుతున్నారు. అయితే 3 సంవత్సరాల పాప ఇప్పటికి 10 రోజులు అయింది. తిండి తిప్ప లేకుండా ఎలా ఉండగలదు? ఏమైనా అడవి జంతువులు ఆ పాపను ఏమైనా చేశాయా? ఎవరైనా కిడ్నాపర్లు ఆ పాపను ఎత్తకపోయారా? కిడ్నాపర్లు ఎత్తకపోతే బాగుండు అనుకునే పరిస్థితి. ఎందుకంటే కనీసం సజీవంగా అన్నా ఉంటుంది. ఎవరో ఒకరు ఎత్తకెళ్ళి ఉంటే పాప సజీవంగా ఉంటుంది. లేదు ఏదో అడవి జంతువులు పాలైనా, లేదు ఆ అడవిలోనే తప్పిపోయి ఎక్కడో ఒక చోట పడి ఉన్నా 10 రోజుల తర్వాత తిండి తిప్పలు లేకుండా ఆ పాప చెప్పడానికి కొద్దిగా బాధగా అనిపిస్తుంది కదా. 3 సంవత్సరాల పాప. కాకపోతే ఇక్కడ నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే, చిన్న పిల్లల విషయంలో మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్కి చాలా బాధ్యత ఉంటుంది. ఒక సంఘటన జరిగిన తర్వాత ఎంత బాధపడ్డా, ఎంత మొత్తుకున్నా ఏమీ రాదు. 10 రోజులుగా వాళ్ళ పేరెంట్స్కి తిండి తిప్పలు నిద్ర ఆహారాలు ఏమీ లేవు. ఏడవని రోజు లేదు, ఏడవని గంట లేదు, ఏడవని క్షణం లేదు. కానీ ఎంత ఏడిచినా పాప వస్తుందా? వచ్చే పరిస్థితి ఉందా? రాదు. కాబట్టి ముందుకు జాగ్రత్త. ఆ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎటు వెళ్తున్నారు. 3 సంవత్సరాల పాప అండి. మనం ఎంత కేరింగ్గా చూసుకోవాలి, ఎంత కంటికి రెప్పలా కాపాడుకోవాలి. సో ఆ జాగ్రత్త అవసరం. ఈ ఉదంతం తెలియజేస్తున్నటువంటి గుణపాఠం అది. ఇక్కడ మీ కామెంట్ కూడా జడ్జ్ చేయండి. Please do like, share and subscribe this channel.